ఏది మందల ఈ వీడియోలో మనం భైరవ మూవీ నచ్చల్ నో రోస్ట్ చేద్దాం కాదు ఏదో ఒకటి చేసేద్దాం. యతిమాత వేషాలు వేస్తే ఒళ్ళు బయలుపోద్ది అబ్బా మీ అందరికీ ఏమనుకుంటున్నారో ఏందో. సో దానికంటే ముందు మనం డీజే సినిమాలో అల్లు అర్జున్ గారు చెప్పినట్టు ఆ సబ్స్క్రైబ్ ఏదో చేయండి అయ్యా, ఓకేనా? ఓపెన్ పన్నా గోదావరి జిల్లాలో అమ్మవారి గుడి ఉంటుంది ఒకటి. ఆ గుడికి ల్యాండ్ ఉంటుంది 75 ఎకరాలు. ఆ ల్యాండ్ ఒకడు గుడికి దానం చేసేసి యుఎస్ దొబ్బేస్తాడు. 1000 కోట్లు మామ ఎంచక్కా కిండర్ జాయిలు తినొచ్చు అంటాడు ఈడు. ఈ మినిస్టర్ గాడు అమ్మకు నా మీద ఎంత ప్రేమరా అంటాడు. బట్ రియలీ వాట్ ద ఫక్, అమ్మవారి ల్యాండ్ కాజేసి కిండర్ జాయిలు కొని తినాలంటున్నావు, మళ్ళీ ప్రేమ అంటావు. నీకు బుర్ర తలకాయలో ఉందా లేకపోతే 2 ముడ్డుల మధ్యలో ఉందా అంకుల్? ఆ ఊర్లో ఈ పోలీస్ అంకుల్ పెద్ద పోలీస్కి అదే ఆయన పైన ఉండే పెద్ద పోలీస్కి రిజిగ్నేషన్ ఇదే ఇంగ్లీష్ లేకపోతే ఇలాగే అడుగుతాం మనం. అదే దాని ఏమంటారమ్మా తెలుగులో రాజీనామా పత్రం ఇస్తాడు. అప్పుడు ఆ పెద్ద ఆయన వచ్చి ఏంటమ్మా రిజైన్ చేసి దుబ్బేస్తున్నావా, ఆ ట్యాబ్ లాగా యూట్యూబ్ చేస్తావా, సర్లే నీ సావు నువ్వు సావు, బట్ ఫార్మల్ లెటర్ ఒక ట్రై, చిన్న తప్పు ఉన్నా కూడా నేను ఒప్పుకోను, అట్లీస్ట్ 10 మార్కులు ఉండాలి, 2.5 పేజీలు రాయాలి, ఓన్లీ బ్లాక్ ఇంక్ నో బ్లూ ఇంక్. ఇంకా ఈ పోలీస్ అంకుల్ మైండ్ వాయిస్ లో నేను ఈ లెటర్ తెలుగులో రాస్తున్నా, ఈ తమిళోడికి ఏం అర్థం అవుతుందో ఏంటో, సర్లే ఫ్లాష్ బ్యాక్ చెప్తా వినండి అని చెప్పి స్టార్ట్ చేస్తాడు. లక్ష్మీ గణపతి ఫిల్మ్స్ 3 నెలల ముందు ఓకే మామూలు వాయిస్తో చెప్తా. 3 నెలల ముందు సామాన్లు బాగుండాలంటీ అంటూ ఇంట్లో సామాన్లు సర్దుతూ ఉంటే ఈ బుడ్డపిల్ల ఆనబెల్ల బొమ్మ కోసం పోతా ఉంటే సూపర్ మ్యారియోలో లాగా పూలకుండి పడుతుంది అనమాట. బట్ పడేలోపు వీళ్ళ రియాక్షన్లు ఉంటాయి, హే హే హే. అప్పుడు ఎంట్రీ ఇస్తాడండి సీను. అరే నీ అబ్బా, ఆ కుండి తాడు కనిపిస్తుంది ఏంటన్నా, చూసుకోవాలి కదా, బిగినర్స్ మిస్టేక్ ఇవన్నీ. అండ్ పోలీస్ అంకుల్ కూలోళ్ళకి డబ్బులు ఇస్తూ సీనుని చూసి వీడితో ఎందుకు వచ్చిందిలే ఎక్స్ట్రా ఇచ్చేద్దాం అని చెప్పి 200 ఎక్స్ట్రా ఇస్తాడు. నేను టిప్ తీసుకోను బ్రో అని చెప్పి వెళ్ళిపోతాడు ఈయన. ఆ పోలీస్ బాబాయ్ కూడా సర్లే 200 మిగిలి అని చెప్పి జోబులో వేసుకుంటాడు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. అప్పుడు గోశాలలో వరద ఎంట్రీ. ఈ ఆవుల్ని ఈ మొండగాలు ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు అండ్ ఇల్లీగల్గా అమ్మేస్తారు. అప్పుడు వస్తాడు వరద, ఐ ఆమ్ స్పైడర్ మ్యాన్, ఫ్రెండ్లీ నైబర్ హాట్ స్పైడర్ మ్యాన్. ఇప్పుడు వాడిని పడేసి కాళ్ళు పట్టుకొని రే సూపర్ మ్యాన్ డ్రాయర్ బయట ఉంటది, ఈ స్పైడర్ మ్యాన్ ది దండం మీద ఉంటది, బీజం వేసుకొని వెళ్ళిపోతాడు. ఇలాగ కొన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి. ఇప్పుడు గజపతి వర్మ ఎంట్రీ అనమాట. తప్పు చేశారా, నేను చూసావా పుష్పలాగా యాక్షన్ చేశా. అప్పుడు ఆ విలన్ గాడు వచ్చి నువ్వు పుష్ప అయితే ఏ పిల్ల శ్రీబొల్లే అంటే భయపడవే, మా గజపతి వస్తాడు నీకు గజ్జలు వణికిస్తాడు. అప్పుడు శిఖర్ కాలుతో రాకింగ్ స్టార్ మనోజ్, రాకింగ్ స్టారా అన్న, KGF లో సూపర్ యాక్టింగ్ చేసినావు అన్న, రాకింగ్ స్టార్ రోషన్ బాబు అన్న, జై రోషన్ బాబు. అప్పుడు మనోడు సిగార్ కాలుస్తూ ఎగరేసి కొట్టి ఇంకోడు రాను అంటే రారా బొంబాయికి పోదాం అని ఎగరేసి మళ్ళీ కొట్టి డైలాగ్ చెప్తాడు, రాయ్ ఆడపిల్ల జోలికొస్తే నరికేస్తాడు ఈ గజపతి. ఎలా అన్నా ఎంత బేస్తో చెప్పావు, యు ఆర్ రియల్లీ రాకింగ్ స్టార్. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. అలా మన గజపతి తన వారసత్వంగా వచ్చిన ఆస్తులన్నీ బెట్టింగ్ లో వేసి పోగొట్టుకుంటాడు. బట్ గౌరవంగా బతుకుతాడు. ఎలా అంటే గొడ్డలేసుకొని. వన్ ఫైన్ డే ఇన్ ఫ్లాష్ బ్యాక్ అనమాట. ఈ బొడ్డ గజపతిని చింటూగాడు తరుముకుంటా ఉంటే అప్పుడు ఈ సీను వచ్చి కుక్కకి వశీకరణ చేసి సేవ్ చేస్తాడు. అంతే, ఇంటికి తీసుకెళ్లి ముద్ద పెట్టించి మనోడు వాడికి ముద్దు పెడతాడు. అలాగా మన సీను గజపతి దగ్గర పనుడుగా చేరతాడు. సినిమా స్టార్ట్ అయ్యి 15 నిమిషాలు అయింది కదా, ఒక్క సాంగ్ ఒక డ్యాన్స్ కూడా వేయండి అన్న. షకాలా కవేబే షకాలా కవేబే లవ్ చేయతో చానురా నో 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 బంద్ కరో హాత్ జోడ్ కే మే. ఇప్పుడు సొంత ఇంట్లో తోడుకోవడాలకే పడదు, ఇంకా బెస్టీస్ ఫర్ రెస్టీస్ వాళ్ళ వైఫులు ఎలా ఉంటారు ఆలోచించండి. ఆవిడంటే ఈవిడికి పడతావు, ఈవిడంటే ఆవిడికి పడుతుంది. అండ్ ఈ సీను మామ దోశలోకి చట్నీ వేస్తా ఉంటే హీరోని వచ్చి వస్తావా, వస్తే టిఫిన్ ఇస్తా, ఎత్తుకెళ్ళి తినరా బొడ్డోడా అంట. ఏదో తేడాగా ఉందేంటి, లోపల ఏముంది అక్క, గాడిద పాలు ఉన్నాయి తాగు.
ఈ పోలీస్ కి పని పాట లేక టీ వేస్తూ ఇన్వెస్టిగేషన్లలో గజపతి బామ్మర్ది ఈ ముస్లిం పిల్లని ప్రెగ్నెంట్ చేశాడు. ఆ పిల్ల హీరోయిన్ ని హెల్ప్ అడిగితే ఈ హీరోయిన్ ని పెద్ద హీరో లాగా ఫీల్ అయిపోయి సీనుగాడిని పిలిచి హెల్ప్ అంటది. ఈ మిస్అండర్స్టాండింగ్ లో ఆ కడుపు వాడే చేశాడు అనుకుని ఏడుస్తా ఉంటాడు. నేను ఈ కడుపు చేయలేదక్క, ఆ కాయకి నాకు ఆవకాయ అంత సంబంధం కూడా లేదు అని అంటాడు. అండ్ ఇక ఆవిడకి తెలిసిందేగా వీళ్ళు నా ప్రాబ్లం సాల్వ్ చేసేలా లేరని చెప్పి రెడీగా పక్కనే చేపలు ఉన్న బావి చూసుకొని దూకేస్తుంది. ఈ పిల్ల సీనుని హీరో అనుకుంటది కదా, సో కాపాడు అని ఆయన్ని దోసేస్తుంది. కానీ మనోడికి ఈత రాదు, ఆయన హీరో కూడా కాదు. కట్ చేస్తే హాస్పిటల్లో కామెడీ సీన్. మ్యాటర్ గజపతి బామ్మర్ది చేశాడని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లా చెప్పేస్తాడు మన సీను. అన్న పిల్లని ప్రెగ్నెంట్ చేశాడు అన్న, అప్పుడు నేను ఆడి దగ్గరికి వెళ్ళాను అన్న, అప్పుడు వాడేం చెప్పలేదన్న, సో అందుకని చెప్పి పిల్ల బాగులు దూకేసింది అన్న, బావి దూకిందని చెప్పి నేను దోసింది అన్న, నేను దోసింది కాబట్టి నేను ఇక్కడ హాస్పిటల్ వచ్చి పడ్డానన్న, ముక్కులు ఆక్సిజన్ పెట్టారన్న, నీకు ఇది విషయం చెప్తాను అన్న, ప్లీజ్ అన్న చెప్పిన వదిలేనా ప్లీజ్. ఏమైందిరా నీకు, ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? అరే కారాపరా లస్సీ లస్సీ. అండ్ ఇప్పుడు వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలంటాడు. ఈ అంకులేమో మా మతం కాదు, ఈ పిల్లకి నేను మామగా ఒప్పుకోను, ఐ డోంట్ వాంట్ దిస్ పెళ్లి, బట్ థ్యాంక్స్ టు గజపతే బేస్ వాయిస్ లో ఈ పెళ్లి జరగాల్సిందే. ఎన్నిసార్లు భయ్యా? What are you doing? Are you so angry and frustrated? ఏమైంది? నిన్ను కూడా ఎవరైనా మంచిగా కట్టించిరా? ఇప్పుడు పెళ్ళైంది కదా అని చెప్పి నెక్స్ట్ ఏంటో గెస్ట్ చేయండి, చూద్దాం. గెస్ట్ చేయండి పిల్లలు, వాట్ ఈస్ హ్యాపెన్స్ ఆఫ్టర్ ద పెళ్ళి? అదే శోభనం ద ఫస్ట్ నైట్. నో హీరో హీరోయిన్ సాంగ్ వేస్తారు. అనిత బో అనిత నా అందమైన అందములేని అనిత, పదే పదే నా మనసే నేనే కలవరేస్తుంది, వద్దన్నా వినకుండా రోజు కొట్టుకుంటుంది అనిత. అండ్ ఆ తర్వాత ఈ అంకులేమో తాగేసి, రే గజపతి కులపిచ్చితో కొట్టుకు మెట్టాడి సచ్చే నేను ఇంకో మతం పిల్లని నా ఇంట్లోకి పంపిస్తావా చెత్త నా కొడక, నేను ఎలా కాదరా కొరుకుతా దగ్గర. అండ్ ఈలోపు కుక్క సీన్ గుర్తొచ్చి సీను వాడిని కొట్టేస్తాడు. అండ్ ఆ అంకుల బొక్క ఎల్లో కలర్ లో ఉంటది, సీను మావ చేయి కూడా అదే రంగులో ఉంటది. అది రంగు కాదు మలం అని నా డౌట్. మీరేమంటారు కామెంట్స్ లో చెప్పండి. షేమ్ పప్పేశాం. సో ఈ గజపతి సీనుని ఫ్యాట్ అని కొట్టి గెట్ అవుట్ ఆఫ్ మై మదర్ ల్యాండ్ అంటాడు. బట్ టిఫిన్ అంగట్లో ఇంకోటితో గొడవ అయితే ఆ అంగడిలోకి మనోడు వచ్చి సీనుగాడి కోసం కోస్తా లేకపోతే అతికిస్తా. ఏంటన్నా ఈ మాస్ మ్యాజిక్ బేస్డ్ డైలాగులు? ఈ టైంలో పోలీస్ అంకుల్ కి జియో ఫోన్ మిస్డ్ కాల్ వస్తుంది. ఆ మిస్డ్ కాల్ మినిస్టర్ అంకుల్ అనమాట. కట్ టు ద థియేటర్. ఈడి పేరే థియేటర్. ఆ పొడవడం ఏంటన్నా, ఏదో పెన్ను సరిగ్గా రాయకపోతే దాన్ని ఇదిలిచ్చినట్టు. ఆ మినిస్టర్ గాడు వచ్చి మనం ఫ్రెండ్స్ కదా, యో పోలీసో ఈ డబ్బులు తీసుకో, ఒక పని చేయి నువ్వు లేదా హెల్ప్ చేయి అంటాడు. ఒక్క సెకండ్ ఎక్కడ మింగేమంటాడని పోలీస్ అంకుల్ కూర్చోబోస్తాడు. అండ్ ఇప్పుడు ఆడిని గుడికి ధర్మకర్తగా ఉండాలి, అప్పుడే మన ల్యాండ్ వస్తుంది అంటాడు. అప్పుడు ఆల్రెడీ ధర్మకర్తగా ఉన్న ఈ ఆంటీ పరలోకం పార్సిల్ అయిపోద్ది అనమాట. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. బొక్క ఆవిడ పోయింది అని అందరు ఏడుస్తూ ఉంటారు. కానీ నిజమేంటో తెలుసా, కాఫీ ఇవ్వట్లేదు, టీ ఇవ్వట్లేదు అని ఏడుస్తూ ఉంటారు అందరూ. సో టెంపుల్ ఎలక్షన్స్ లో డెమోక్రసీ అని చెప్పి పోటీలు పెడతారనమాట. ఈ థియేటర్ రోడ్ వచ్చి నేను కూడా అవతా ప్లేస్ అంటాడు. బట్ ఈ సినిమా వచ్చి రాయ్ నీకు పోటీగా ఏ కుక్కను పెట్టినా గెలుస్తావురా అంటాడు. సో సీనుని గెలిపిస్తారు. సింబాలిజం అంటే ఇదే, కుక్క నుంచి కాపాడితే కుక్కలాగా చూసి ప్రెసిడెంట్ చేస్తారా. వన్ ఫైన్ ఈవినింగ్ గజపతి తినేసి అమృతం చూడడానికి వాకింగ్ చేస్తూ గదిలోకి వెళ్తా ఉంటే ఈవిడే ఉయ్యాల ఊకదా అంటది. ఎందుకే పిచ్చిదానా, నాకు ఉయ్యాలోగాలని ఉందండి, ప్లీజ్ డబ్బులు సంపాదించు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. అండ్ ఈ గజపతి వచ్చి మినిస్టర్ తో ల్యాండ్ పేపర్లు ఇస్తాను, నాకు ఒక PS5 కొనివ్వు, మా ఆవిడ నేను ఆడుకుంటాం అంటాడు. సో ఈ సీనుని విచ్చలవిడిగా వాడేసుకుంటాడు. బట్ వరద ఉన్నంతసేపు ఏం జరగదు.
బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఆ సీను మామ గుడిలో పూజ చేస్తా ఉంటే గొడవ స్టార్ట్ అవుద్ది అనమాట. ఎందుకు ఆ పేపర్లు దీనిలో దాచి పెడతాడు, శాసనాల గ్రంథం. సో ఇంకా మన వరద స్టార్ట్ చేస్తాడు. ఒరే వాళ్ళని వేసేసి పేపర్లు తీసుకురాండ్రా అంటే ఏపించుకొని వెళ్ళిపోతారు వాళ్ళు. ఫస్ట్ వరద స్టార్ట్ చేస్తాడు, ఆ తర్వాత సీను వేస్తాడు, లాస్ట్ లో ఈ గజపతి వచ్చి ఫైనల్ టచ్ ఇస్తాడు. మంచి పొంగు మీద ఉంది. ఇంకా ఈ వరద మీద ఎవడో కత్తి ఎత్తాడు లాస్ట్ కి. ఈ సీను మామకి ఇంకా దేవుడు ఆవహించి మొహాన్ని బొట్టు పడిపోయి నరికేస్తాడు ఎగురుకుంటా వచ్చి. మర్చిపోయా, ఆ నరికించే ఎవరిది గెస్ట్ చేయండి, ఈ బామ్మర్ది గాడిది. ఓ షెట్ భయ్యా, నాకు డౌట్, ఆడిప్పుడు ఎలా కొట్టుకుంటాడు? అది అవదమ్మా. అంతే, మనోడు నవ్వుకుంటా పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. ఎలాగో బెయిల్ వస్తుంది. ఈ గ్యాంగ్ మీటింగ్ పెట్టి గ్యాంగ్ బ్యాంగ్ చేద్దామంటే వరద ఒప్పుకోడు. నో, మా గుడిలో ఏగనే వాళ్ళు నేను ఇంకా నీలాంటి దోమను ఎలా వాణిస్తాను బోచు జీచే అంటాడు. చూసారా సార్ డబుల్ యాక్షన్. అప్పుడు వరద మీద కాడొస్తే ఈడాన్ని కొడతాడు. రేయ్, వరద జోలికొస్తే బురదలో వేసి కొడతా. ఇప్పుడే వద్ద గెస్టింగ్ చూద్దాం. ఎస్, మళ్ళీ హీరోయిన్ హీరో పాట రొమాన్స్. చెలక నీ బొగ్గ కొరికే పోతాగా కులికి పడితే మరి ఎట్టాగమ్మా. రాత్రికి గజపతి తాగుతా ఉంటే వరద వచ్చి, రాయ్ నిన్ను మనిషిగా చూడాలని ఉంది, తాగుడు ఆపేయి, నేను నీకు డబ్బులు ఇస్తా, పని చేసుకో. నువ్వెవడరా నాకు డబ్బులు ఇవ్వడానికి? ఓహో సారీ, నేను బేస్ వాయిస్ లో మాట్లాడగా. నువ్వెవడరా నాకు డబ్బులు ఇవ్వడానికి? నేను జమీందార్నే. పోరా పుస్కే, నిన్ను వేసేసి నేను 60 కోట్లు దెంగా. సారీ, బూత్లు మాట్లాడేసా, దొబ్బేస్తా. అండ్ పక్క రోజు ప్లాన్ చేసి సీనుని చేపల కూర తినేసి రాపోరా అని చెప్పి వరదాని తోటలోకి తీసుకెళ్లి ఆడితో ఆడుకుంటా ఉంటారు. ఏమాట, లోనా బయట. అక్కడ వరదాకి లోన వేయగానే ఈ సీను నోట్లో నుంచి బయటకు వస్తుంది. అండ్ ఈ సీను సాక్ష్యం చెప్పరా మా ఊడిని వేసేసారు అని భార్య అడిగితే, సార్ సాక్ష్యం నా సినిమానే సార్, బట్ ఫ్లాప్ అయింది అని వెళ్ళిపోతాడు. వీడితో బొక్క అని చెప్పి వరదా గారి పెళ్ళాం చీ అని చెప్పి వెళ్ళిపోద్ది. చెత్త మనుషులు, చెత్త బతుకులు. బట్ మనోడు మంచోడు, వానా బీ గుడ్ అండ్ కూల్ అని ప్రూవ్ చేసుకోవడానికి సీను ఈ థియేటర్ లో టీ అమ్ముకుంటే ఓ నేసేస్తాడు. ఎలా అంటే ఆ వరదగాడి కొడుకు ఈ గజపతి మీద కత్తి ఎత్తుకొని షేవింగ్ చేస్తాను వెళ్తాడు. దారిలో ఈ గుండోడు కనిపించి నాకు కటింగ్ చేయరా అంటాడు. ఇంకా మనోడు కోపం వచ్చేసి అన్ని ప్యాక్ పిసికి చంపేస్తాడు. గోడకేసి కొట్టి గుంజి 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 అంటాడు కదా, అది ఇదే. ఎదుగో కత్తి ఉయ్యాల ఊగు అని చెప్పి చంపేస్తాడు. దారిలో పోతున్న ఒంటి చేసొబ్బండి, అదే ఆ బామ్మరిది గాని కూడా వేసేస్తాడు. ఈ వేసే ఫ్యాంటసీలు ఏంటి బ్రో, నీకు అంతగా వెయ్యాలని ఉంటే? ఓ సారీ, నో 18+. వేసేవాడెవడు, వేయించుకునేవాడెవడు. అండ్ జైల్లో ఈ రాకింగ్ స్టార్ ఆ అవ్వక విషం పెట్టి వేసేసాడని చెప్పి ఈ తాగుపోతాడు చెప్పంగానే మన సీను వాడిని నమ్మేస్తాడు. ఇంకా ఇప్పుడు ఏం చేస్తాడు, గజపతే నీ చంపడానికి వెళ్తాడు. మనోడే గమ్ముకుంటాడా, రే కొట్రా చంపారా కుక్క అన్న రా అన్న కలిసి అనుభవిద్దాం శిక్ష. అరే నీ అబ్బా. బట్ గజపతి వచ్చి కుక్కనా ఎలా నిన్ను వేసేస్తా, సర్లే అని చెప్పి 4 దెబ్బలు వేస్తాడు. కొట్టేసి వెళ్ళిపోతా ఉంటే ఈయనోడు మళ్ళీ లేసి సారంగపాణి నీతులని చెప్తాడు. వీడికి ఎట్లా కాదని చెప్పి రెగ్యులర్ జాబ్ చేస్తాడు. అరిచి ఎగరేసి కొట్టి ఇసిరేస్తాడు. ఈ సీన్ మాకు బొట్టు పడుతుంది. ఇంకా ఆ దేవుడు ఆవిచ్చి ఫైట్ స్టార్ట్ చేస్తాడు. మళ్ళీ వేస్తాడు. అలా మంచిగా నరికేసి కోసేసి ఎగరేసి గజపతి మీద జావలిన్ త్రో వేస్తాడు. ఏ బిషా, అప్పుడు వస్తుంది బుద్ధి మన గజపతి మామకి. ఓరే సీన్గా మొన్ననే కదరా గుండెకి స్టంట్ వేయించుకున్నా చెత్తనా కొడక. సర్లే ఆ వరదగాడిని మీట్ అవడానికి వెళ్తున్నా పైకి, తొందరగా వచ్చి ముగ్గురం ఆడ అంత్యాక్షరి ఆడుకుందాం. అండ్ ఇప్పుడు గజపతి రక్తం మొహం మీద పడగానే సీను మొహం నార్మల్ అవుతాడు. ఇప్పుడు పసుపు కొద్దిగా దెబ్బ మీద పడగానే గజపతి ఏడుస్తూ చచ్చిపోతాడు. అలా తన లెటర్ని ఎండ్ చేసి ఈ పోలీస్ అంకుల్ ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం అని చెప్పి బాయ్ చెప్తాడు. ఆ సీను ఏమో మినిస్టర్ దగ్గరికి వెళ్ళి స్టెంట్ వేసి వెళ్ళిపోతాడు. నీ పేరు సీను MBBS బ్రో. అండ్ దట్స్ ఇట్, మన సీను గారి కథ సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంత దూరం చూసారంటే మీకు ఈ రిటర్న్షన్ నచ్చిందనే నేను అనుకుంటున్నాను. తెలుసా, నేను చాలా పొందుతున్నాను. ఐఎమ్ ఏజ్డ్. సో ఈ వీడియో మీరు అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూసిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన గజపతి లాగా కామెంట్ సెక్షన్లో గజపతి అని కామెంట్ పెట్టండి. ఓకేనా? సీ యు గైస్ నెక్స్ట్ వీడియో. దిస్ యువర్ హర్ష. బాయ్ కోసే కోయిల వెన్నెల్లోన నవ్వుల్లోన